ఏంటి చీపాంటీ, ఈ చీరలు మీకు నచ్చలేదా అని అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటే ఆనంద భైరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. తొందరగా తీసుకోండి చీపాంటీ, మీకు నచ్చిన చీర, నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, నేను వెళ్ళి చీరలు అమ్మాలి అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా నటిస్తూ ఉంటుంది. అయి బండి అని చెప్పి ఆనంద భైరవి బండి దగ్గరకు వెళ్ళి ఈ బండి మీద వెళ్ళి నేను చీరలు అమ్మొస్తాను అని అనన్య అంటూ ఉంటే ఆనంద భైరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. ఆహా, నేను ఈ బండి ఎక్కను, ఈ చీప్ బండి మీద వెళ్తే నావి చీప్ చీరలు అనుకుంటారు, నేను ఇలానే వెళ్ళి అమ్ముకుంటాను అని చెప్పి అనన్య చీరలు పట్టుకొని రాజేశ్వరరావు కోటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి అన్నా అన్నా చీరలు తీసుకుంటారా, కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి అని చెప్పి అడుగుతూ ఉంటే రాజేశ్వరరావు కోటేశ్వరరావు అయోమయంగా అనన్య వైపు చూస్తూ ఉంటారు. అక్క, చీరలు పాడైపోతున్నాయి, చీరలు అక్కడ పెట్టు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఆ, నేను ఇక్కడ పెట్టను, నేను చీరలు అమ్ముకోవాలి అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా నటిస్తూ ఉంటే ఆనంద భైరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటే లీలావతికి టెన్షన్తో అమ్మ కాంచన, అనన్యను తీసుకొని లోపలికి వెళ్ళు, చీరలన్నీ పాడు చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటే అమ్మి ఆ చీరలన్నీ అక్కడ పెట్టు, రా లోపలికి వెళ్దాం అని చెప్పి కాంచన అనన్యను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మి, ఆనంద భైరవిని భలే ఆడుకున్నావు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. చూసావా అమ్మా, ఆ ఆనంద భైరవితో ఎలా ఆడుకున్నానో పిచ్చిదాన్ని గెటప్లో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి వచ్చి అనన్యకు చిటికలు వేస్తూ ఉంటుంది. అనన్య టెన్షన్ పడుతూ లేచి నుంచుంటుంది. ఏంటి అనన్య, నన్ను ఇన్సల్ట్ చేశానని చెప్పి నీలో నువ్వే తెగ సంతోషపడిపోతున్నావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. నీకొక ఊహించని ట్విస్ట్ ఇవ్వనా, ఆ చీరలన్నీ నేను నీ కోసం సెలెక్ట్ చేశాను, ఆల్రెడీ నా సెలెక్షన్ ఎప్పుడో అయిపోయింది, నీ చీరలను నువ్వే పాడు చేసుకున్నావు అని ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది. మీరు నాకు సెలెక్ట్ చేయటం ఏంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు తమరు పిచ్చిదాని గెటప్లో ఉన్నారు కదా, పిచ్చి వాళ్ళు చీరలను సెలెక్ట్ చేసుకోలేవరు కదా, అందుకే నీకు నేను సెలెక్ట్ చేశాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు తెలీదా అనన్య, ఆల్రెడీ నాతో పెట్టుకున్న షమీర పరిస్థితి ఏమైంది, అడ్రస్ లేకుండా పోయింది, నాతో పెట్టుకోకుండానే నువ్వు పిచ్చిదానివిలాగా నటించాల్సి వస్తుంది, అర్థమవుతుందా అని ఆనంద భైరవి అనన్యను అడుగుతూ ఉంటే అత్తయ్య గారు అని చెప్పి అనన్య గట్టిగా అరుస్తుంది. అరవకు, నిజంగానే నాతో పెట్టుకుంటే పిచ్చిదాన్ని చేసేస్తాను అని ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్తూ అవును, నీకోసం నేను ఒక స్పెషల్ గిఫ్ట్ని రెడీ చేశాను, చూపించనా అని ఆనంద భైరవి తన ఫోన్లో అనన్య హాస్పిటల్లో పిచ్చిదానిలాగా చేసిన ఫోటోని చూపిస్తూ ఉంటుంది. ఏంటి కావాలా, పెళ్ళికి గిఫ్ట్గా ఇస్తాలే అని చెప్పి ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కాంచన అనన్య వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అనన్య కాంచన్ను అడుగుతూ ఉంటుంది. ఆ ఆనంద భైరవి వికెట్ని పడేయాలనుకున్నావు అమ్మి, కానీ ఆనంద భైరవియే బాల్తో కొడితే నీ మొహం పగిలిపోయిందేమోనని చూస్తున్నాను అని చెప్పి కాంచన అనన్యను అంటూ ఉంటే అమ్మా అని చెప్పి అనన్య గట్టిగా అరవటంతో కాంచన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ప్రకాష్ దర్శన్ కోసం హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. విషయం చెప్పగానే బుల్లెట్ బండ్లా పరిగెత్తుకుంటూ వస్తాడనుకుంటే ఈ దర్శన్ ఏంటి ఇంకా రాలేదు, వస్తాడా రాడా అని ప్రకాష్ దర్శన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే దర్శన్ వస్తూ ఉంటాడు. దర్శన్ని చూసి ప్రకాష్ ఇక యాక్టింగ్ మొదలు పెట్టాలి అని మనసులో అనుకొని దర్శన్ని చూసి బావగారు బావగారు నన్ను క్షమించండి బావగారు అని చెప్పి దర్శన్ కాళ్ళ మీద పడతాడు. ఏం చేస్తున్నావు, లే పైకి అని చెప్పి దర్శన్ అంటాడు. ఇక ప్రకాష్ లేచి నుంచొని బావగారు, నేను మీ చెల్లెలకు అన్యాయం చేయడం వల్ల ఆ దేవుడు నా చెల్లెలకు శిక్ష వేశాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏం జరిగింది ఏంటి అసలు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. నా చెల్లెలకి ఆ దేవుడు శిక్ష వేశాడు బావగారు, నా చెల్లెలకి బ్లడ్ క్యాన్సర్ 2 వారాల కంటే ఎక్కువ బ్రతకదు అని చెప్పి ప్రకాష్ దర్శన్కి చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే దర్శన్ షాక్ అవుతాడు. అప్పుడే హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉన్న షమీర లేచి బ్లడ్ కక్కుకుంటూ ఉంటుంది. దర్శన్ పరిగెత్తుకుంటూ షమీర దగ్గరకు వెళ్తాడు. దర్శన్ దర్శన్ అని చెప్పి షమీర అంటూ ఉంటుంది. షమీరా, నీకు బ్లడ్ క్యాన్సర్ ఏంటి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. ఆ దేవుడు నేను సంతోషంగా ఉంటే చూడలేవడనుకుంటా దర్శన్, అందుకే నా తలరాతను ఇలా రాశాడు, నీకు దూరంగా ఉండైనా సరే నిన్ను చూస్తూ సంతోషంగా బ్రతికేద్దాం అనుకున్నాను, కానీ ఆ దేవుడు నన్ను ఈ లోకం నుంచే తీసుకెళ్ళిపోతున్నాడు, నీతో తాళి కట్టించుకొని నిన్ను బావా అని పిలవాలని కోరుకున్నాను దర్శన్, కానీ ఆ దేవుడు నా తలరాతను ఎలా మార్చాడో చూడు అని చెప్పి షమీరా ఏడుస్తూ ఉంటుంది. షమీర, నీకేం కాదు, నేను నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి దర్శన్ అంటాడు. ఇంకా నువ్వు నాకు ధైర్యం చెప్పడం కోసం అలా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది దర్శన్, కానీ నేను ఇక 2 వారాల కంటే ఎక్కువ అని షమీర చెప్తూ ఉంటుంది.
దర్శన్ నీకు నేనంటే ఇష్టమని చెప్పేవాడివి కదా అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటుంది. ఇష్టం కాదు, నువ్వంటే ప్రాణం షమీరా అని చెప్పి దర్శన్ అంటాడు. అయితే నాకు ఒక సహాయం చేస్తావా దర్శన్ అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటుంది. ఏంటో చెప్పు షమీరా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. దర్శన్, నా ఆఖరి కోరిక తీరుస్తావా? నా ఆఖరి కోరిక నేను సుమంగలిగా పోవటమే అని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే దర్శన్ షాక్ అవుతాడు. ఏంటి దర్శన్, నా కోరిక తీర్చలేవా అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటుంది. శరణ్యతో మాట్లాడి నేను నీకు ఏ విషయం అన్నది చెప్తాను షమీరా, కాస్త సమయం ఇవ్వు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. నాకు అర్థమైంది దర్శన్, నువ్వు నాకు ఈ మాత్రం సహాయం కూడా చేయలేవని అని చెప్పి షమీరా అంటూ ఉంటుంది. లేదు షమీరా, ఖచ్చితంగా సరే నేను ఒప్పిస్తాను, నీ మెడలో తాళి కడతాను, నువ్వు సుమంగలిగానే దేవుడి దగ్గరికి వెళ్తావు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. ఆ మాట విని షమీరా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. బాబోయ్, ఈ టెన్షన్ని తట్టుకోలేకపోతున్నాను, ఇప్పుడే సంతోష్కి ఫోన్ చేసి విషయం తెలుసుకుంటాను అని చెప్పి లహరి సంతోష్కి ఫోన్ చేస్తుంది. హాయ్ లహరి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వు నాకు ఫోన్ చేసావు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. ఎందుకు ఫోన్ చేద్దాం అనుకున్నావు అని లహరి అడుగుతూ ఉంటుంది. నా భార్యకు డైమండ్స్ ఇష్టమో గోల్డ్ ఇష్టమో తెలుసుకుందామని అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. ఎందుకు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది. అదేంటి అలా అడుగుతున్నావు? నాకు కాబోయే భార్యకు గిఫ్ట్ ఇవ్వటం కోసం అని చెప్పి సంతోష్ అంటాడు. నాకు అవేమీ వద్దు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. మరేం కావాలి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. నాకు ఒక చిన్న సహాయం చెయ్యి, పెళ్ళి రిసార్ట్లో కాకుండా ఇంకెక్కడైనా అరేంజ్ చేద్దాం అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. ఎందుకు, ఏంటి నీకు అక్కడ రిసార్ట్లో ప్రాబ్లం అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. ప్రాబ్లం ఏం లేదు, ఎంగేజ్మెంట్ అక్కడే జరిగింది కదా, పెళ్ళి వేరే దగ్గర జరిగితే బాగుంటుంది అని చెప్పి లహరి అంటుంది. ప్రాబ్లం లేనప్పుడు ఎక్కడ జరిగితే ఏంటి లహరి అని చెప్పి సంతోష్ అంటాడు. సరే, నాకు ఎస్పీ గారు ఫోన్ చేస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను లహరి అని చెప్పి సంతోష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక లహరి టెన్షన్ పడుతూ ఉంటే ఆనందభైరవి లహరి దగ్గరకు వచ్చి, అమ్మ లహరి, ఏంటి టెన్షన్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. పెళ్ళనగానే ప్రతి ఆడపిల్లకి టెన్షన్ మొదలవుతుంది. పుట్టింటిని వదిలి అత్తారింటికి వెళ్ళాలని భయం మొదలవుతుంది, అంతేనా అని చెప్పి ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, అదే నా బెంగ అని లహరి చెప్తూ ఉంటుంది. నాకు కూడా అదే బెంగగా ఉంది. నవమాసాలు మోసి కానీ పెంచిన నిన్ను ఇప్పుడు అత్తారింటికి పంపించాలంటే బాధగా ఉంది లహరి అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. బాధగా ఉన్నా కూడా ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అని చెప్పి ఎప్పుడో రాత రాసి పెడతాడు కదా అత్తయ్య గారు దేవుడు, లహరిని అత్తారింటికి పంపక తప్పదు కదా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. అవును శరణ్య అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. పాపం అత్తయ్య గారు శరణ్యను అత్తారింటికి పంపించడం ఇష్టం లేదనుకుంటా, సరే నేను అత్తారింటికి వెళ్లకుండా నేను చేస్తాను, అత్తయ్య గారి కోరిక తీరుస్తాను అని అనన్య దూరం నుంచి చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు దర్శన్ ఒంటరిగా కూర్చొని షమీరా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు శరణ్య అటుగా వెళ్తూ దర్శన్ని చూసి, ఏంటండి డల్గా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా ఫ్రెండ్ రాజు గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు, అనుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కొద్ది రోజుల్లో చనిపోతుందని తెలిసింది. ఆ అమ్మాయి చనిపోతూ సుమంగలిగా చనిపోవాలనుకుంటుంది. ఇప్పుడు వాడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు శరణ్య అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇంకా నిర్ణయం తీసుకోవటం ఏంటండి, ఆ అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయి మెడలో తాళి కడితే సరిపోతుంది కదా అని చెప్పి శరణ్య అంటుంది. అందుకు అతని భార్య ఒప్పుకోవాలి కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఒప్పుకుంటుందండి, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు, నేను మాట్లాడతాను, రండి తీసుకెళ్ళండి అని చెప్పి శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది. ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి హాస్పిటల్కు వెళ్తారు. ఏమండి, మీ ఫ్రెండ్ ఎక్కడా, ఆ అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి ఎక్కడా, ఇదే హాస్పిటల్ అని చెప్పారు కదా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. చావు బతుకుల మధ్య ఉన్న అమ్మాయి ఆ అమ్మాయే శరణ్య అని చెప్పి దర్శన్ శరణ్యకు షమీరను చూపిస్తాడు. శరణ్య షమీరను చూసి షాక్ అవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.